ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, వేదాంత, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, డాబర్ ఇండియా, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో మనం చూసుకున్నట్లయితే కొత్త గరిష్ట స్థాయిలకు చేరువ అవుతున్న సమయంలో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు పై స్థాయిల వద్ద అమ్మకాలకు గురయ్యాయి కదా, మరి ఈ అమ్మకాలు కొనసాగుతాయా లేక మళ్లీ ర్యాలీ జరుగుతుందా? అసలు ప్రస్తుత పరిస్థితుల్లో చార్ట్లు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు? నిఫ్టీ పరంగా మనం చూస్తే అండి 25,000 నుంచి 26,100 1100 పాయింట్స్ లాస్ట్ 7 సెషన్స్ లోనే పెరగటం చూసాం. సో ఇంత పెరిగినప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే ఆల్ టైమ్ హైస్ ఎప్పుడైతే రీచ్ అవుతుంటుందో ఫ్రెష్ బయింగ్ అనేది ఆగిపోతుంది, కొద్ది ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. సో అదే మనం ఫ్రైడే రోజు జరగటం చూసాం. ఇన్ఫాక్ట్ మనకి దివాళీ రోజు కొద్ది ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. నిన్న ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్మెంట్ ఏదో వస్తుందని గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా అది ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. సో ఇప్పుడు నిఫ్టీ బుల్స్ మళ్ళా బ్యాక్ యాక్షన్ లోకి రావాలంటే కనుక 26,277 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దానిపైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ 150-200 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక ఈ 1100 పాయింట్స్ రిట్రేస్మెంట్ మనం తీసుకున్నా కూడా ఒక 300-350 పాయింట్స్ 30-35% అనుకున్నా కూడా ఒక సపోర్ట్ పాయింట్ 25,781 అనేది ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది. సో మనందరికి తెలిసే చార్టికలీ మనం చూస్తే కనుక ఆల్ దీస్ డేస్ అయితే రెసిస్టెన్స్ అనుకున్నామో జూన్ హై 25,669 అది ఇప్పుడు వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ అవుతుంది షార్ట్ టర్మ్ లో. సో ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. అప్ సైడ్ మనకి 26,500 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 25,700 నుంచి 26,500 ఒక 200 పాయింట్స్ అబరేషన్ తోటి నిఫ్టీని మనం పెట్టుకోవచ్చు బై ఆన్ డిప్స్ కింద. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ బార్ రావటం చూసాం. సో ఈ క్యాండిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా సెల్లింగ్ వచ్చింది టాప్ లెవెల్లో అని, అండ్ నిన్నటి హై ఏదైతే ఉందో అది కీ ఉంటుంది ఇప్పుడు 58,577. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ సైకలాజికలీ ఇప్పుడు 59,500 ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ చూస్తే కనుక 57,500 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 300-500 పాయింట్స్ పడితే కనుక లాంగ్ వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే 57,500 నుంచి 59,000 మధ్యలో కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పరాగ్ మిల్క్ అండి. చెప్పండి సార్. పరాగ్ మిల్క్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ రెండింటి గురించి. ఓకే, ఐ థింక్ పరాగ్ మిల్క్ ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ స్టాక్ కనుక మనం చూస్తే అరౌండ్ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఒక అప్ మూవ్ వచ్చినప్పటికీ ఒక రెసిస్టెన్స్ జోన్ లో మనకు ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం 2024 ఫిబ్రవరిలో 289 ఉంది. ఈ మంత్ లాస్ట్ మంత్ ఇన్ఫాక్ట్ 316 దాకా వెళ్ళటం చూసాం. సో ఈవెన్చువలీ ఈ స్టాక్ ఇక్కడ హైస్ లో ఉంది కాబట్టి కొనటం, ఫ్రెష్ బయింగ్ ఇస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఇన్ కేస్ ఏదైనా ప్రాఫిట్స్ ఉన్నాయంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే 135 నుంచి అబౌట్ 300, సో క్లోజ్ టు డబల్ కన్నా ఎక్కువ పెరిగింది లాస్ట్ 5 to 6 months లోనే. సో లేదు నాకు ఐ వాంట్ టు హోల్డ్ ద పొజిషన్, అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది, ఇంకా అప్ సైడ్ ఉంది పొటెన్షియల్ అనుకుంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై 2018 లో ఇది 370 దాకా వెళ్ళింది. అక్కడ దాకా పొటెన్షియల్ అయితే ఉంది. బట్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. క్లోజ్ బిలో 250 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో పరాగ్ మిల్క్ ఇస్ ఎ హోల్డ్. అండ్ ఈక్విటీస్ కూడా మనం చూస్తే కనుక లోవర్ లెవెల్స్ నుంచి పెరుగుతున్న నేమ్ ఇది. సో లాస్ట్ 1.5 year గా మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 2024 జనవరిలో 116 రూపీస్ ఉన్న స్టాక్ లాస్ట్ మంత్ 50 దగ్గర ఒక లో ఫార్మేషన్ జరగటం చూసాం.
సో దీని రేంజ్ అనేది ఇప్పుడు 50 నుంచి 62 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈక్విటీ స్మాల్ బ్యాంక్. ఇన్ కేస్ 50 వస్తే కనుక ప్రాబ్లీ కౌంటర్ ట్రెండ్ కింద బై చేయొచ్చు, ఎందుకంటే ఇది 200 మూవింగ్ యావరేజ్ కింద విచ్ 62 ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ కౌంటర్ ట్రెండ్ కింద 50 ఆ రేంజ్ లో వన్ షుడ్ ట్రై టు బై అండ్ 47 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ 62 దాటింది అంటే కనుక 71 ఐ థింక్ చాలా చాలా సునాయాసంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజేష్ గారు కాల్ చేశారు. రాజేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రాజేంద్ర గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ స్టాలియన్ ఇండో ఫ్లోరో కెమికల్స్ సార్ ఒక స్టాక్, అది కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో వెళ్తూ ఉంది. అండ్ ఇంకోటి ఇజ్మో లిమిటెడ్ సార్. ఈ రెండు స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ రెండు స్టాక్స్ లో లాస్ లో ఉన్నాను. ఈ రెండు స్టాక్ చెప్పండి ఒకసారి. ఇజ్మో సార్, IZMO లిమిటెడ్ సార్. ఇజ్మో ఎన్ఎస్సి లో ఉన్నట్లేదండి అది. సో ఎనీవే ఐ థింక్ స్టాలిన్ గురించి లెట్స్ టాక్. సో ప్రాబ్లీ స్టాలిన్ మనం చూస్తే కనుక మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో డౌన్లోడ్ ఫ్రీజ్ అంటున్నారండి. బట్ సింపుల్ లాజిక్ అండి ఇక్కడ మనకి లాస్ట్ వీక్ ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మనం చూస్తే కనుక చాలా చాలా అప్ మూవ్ వెళ్ళిన స్టాక్. సో 4 వీక్స్ చార్ట్ మనం తీసుకుంటే అంటే 3rd అక్టోబర్ నుంచి మనం తీసుకుంటే కనుక ప్రాబ్లీ విత్ ఇన్ 3 వీక్స్ లోనే ఈ స్టాక్ 203 నుంచి 423 డబుల్ అవుట్ అని చూసాం. సో ఇలా డబుల్ అయినప్పుడు పర్సం అనేది వెరీ వెరీ న్యాచురల్. టాప్ లో స్ట్రక్ అవుతే కనుక దిస్ ఈస్ ద పెయిన్ వీ హ్యావ్ టు అండర్ గో. అండ్ లాస్ట్ 4 months లో ఈ స్టాక్ చూస్తే కనుక 83 రూపీస్ నుంచి పెరిగిన స్టాక్. డెఫినెట్లీ టాప్ లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా చాలా స్విఫ్ట్ గా ఉంటుంది. అదే ఈ స్టాక్ లో చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే 281 ఏదైతే ఉందో అదొక కీ సపోర్ట్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకో 40 రూపీస్ ఇక్కడ నుంచి కూడా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా వైలేట్ చేస్తే కనుక 258 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 258 నుంచి 400 మధ్యలో ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఈ స్టాక్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీరు యావరేజ్ చేయాలంటే ఐ థింక్ అరౌండ్ 250 ఆ రేంజ్ లో యూ షుడ్ ట్రై టు యావరేజ్. అదర్వైజ్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది ఇన్ కేస్ మీ ప్రైస్ 380 నుంచి 400 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు స్టాలిన్ లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఎల్ఐ గారు కాల్ చేశారు. ఎల్ఐ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే, అడగండి సార్. సార్ 57,000 పుట్ ఆప్షన్ ఉంది సార్ బ్యాంక్ నిఫ్టీలో సార్ 90 రూపీస్ లో ఉంది సార్. 57,000 పుట్ ఆప్షన్ ఈ మంత్ దా లేకపోతే నెక్స్ట్ మంత్ అండి? సార్ ఈ మంత్ సార్, ఈ మంత్. రైట్, ఈ మంత్ పుట్ ఆప్షన్ అంటే కనుక ఓన్లీ 2 సెషన్స్ ఉందండి ఇంకా మనకి. 1 మండే అండ్ 2nd ట్యూస్డే. సో 2 సెషన్స్ లో మీకు 1000 పాయింట్స్ పడితే మీరు ఇన్ ద మనీ అవుతారు. 57,000 పుట్ అన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ 1000 పాయింట్స్ పడే సూచీలు అయితే ఇమీడియట్లీ కనపట్లేదు అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ ఫ్రమ్ ద గ్లోబ్ అనమాట. సో ఆల్రెడీ టాప్ నుంచి మనం 500 పాయింట్స్ పడతాం చేసాం. వర్స్ట్ కేస్ ఐ థింక్ ఇంకో 500 to 700 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2 సెషన్స్ లోనే చెప్పేది నేను. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ మైట్ లూజ్ ద మనీ. ఇన్ కేస్ మీకు ఏదన్నా 30-40 రూపీస్ వచ్చినా కూడా యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. లేదు ఐ వాంట్ టు టేక్ రిస్క్ అంటే మీకు పోయేదా 90 రూపీసే కాబట్టి ఐ థింక్ యూ షుడ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్. రైట్, అలాగే రాజేంద్ర గారు మరిన్ని స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం బిజినెస్. రాజేంద్ర గారు చెప్పండి సార్. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. సార్ ఏతరు నేను 734 దగ్గర బై చేశాను కొన్ని స్టాక్స్. స్టాక్ పేరు చెప్పండి సార్ మళ్ళా. ఏతర్ సార్, ఏతర్ ఏతర్ AETHER. ఓ ఏతర్, ఓకే. ఇంకోటి కాల్పాల్ సార్, కోల్గేట్ పామాలి, ఓకే. యా, ఏతర్ బేసికలీ ఐ థింక్ లోవర్ లెవెల్ పెరుగుతున్న స్టాక్ అండి. మీరు కౌంటర్ ట్రెండ్ ప్లే చేశారు దీనిలో. స్టాక్ మనకు చూస్తే కనుక 1070 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ బాటమ్ 726 దాకా కిందకి రావటం చూసాం. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బ్యాట్ ఈ స్టేజ్ లో, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్ గానే ఉందని చెప్పాలి. సో మీరు 730లో కొన్నారు, బట్ వెరీ వెరీ లో ఫ్లోటింగ్ నేమ్ ఇది. సో ట్రేడింగ్ అయితే డెఫినెట్లీ ఐ డోంట్ సజెస్ట్ అండి ఇలాంటి స్టాక్స్, ఎందుకంటే వాల్యూమ్స్ మనం చూస్తే రోజుకి 15,000 నుంచి 40,000 కన్నా ఎక్కువ. బట్ ఇన్వెస్ట్మెంట్ కి ఇట్స్ గుడ్, బట్ ఈవెన్ దాంట్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు క్లోజ్ బిలో 705 కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఈ స్టాక్ 788 దాటింది అంటే కనుక 858 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అయితే కోల్గేట్ పామాలివ్ ఈజ్ అ గుడ్ నేమ్, వెరీ డీసెంట్ నేమ్ మనకి FMCG నేమ్స్ లో. సో మోస్ట్ ఆఫ్ ద FMCGs డౌన్ లో ట్రేడ్ అవుతున్న టైం ఇది. కౌంటర్ ట్రెండ్ కింద ఈ స్టాక్ కూడా మీకు 1 year 2 year వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీకు మంచి ప్రైస్ లో కూడా దొరుకుతుంది.
స్టాక్ ఆల్రెడీ 3,700 నుంచి కరెక్ట్ 3,900 నుంచి కరెక్ట్ అవుతూ 2,200 దగ్గర అవైలబుల్ ఉంది. దీనికి మేజర్ సపోర్ట్ అనేది 2,000 అరౌండ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 200 రూపీస్ పడినా కూడా యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. మీకు 1 to 2 years టైం ఫ్రేమ్ ఉండి 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ లో మీరు హ్యాపీ అనుకుంటే కనుక కోల్గేట్ వుడ్ బికమ్ ఏ వెరీ వెరీ సేఫ్ స్టాక్ అని చెప్పొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గాయత్రి గారు కాల్ చేశారు. గాయత్రి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, అది పీసీ జ్యువెలర్స్ ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. స్టాక్ చెప్తారండి, మళ్ళా వినపడలేదు. ఎస్ బ్యాంక్ పీసీ జ్యువెలర్స్ అండి. పీసీ జ్యువెలర్స్ ఎస్ బ్యాంక్. ఐ థింక్ పీసీ జ్యువెలర్స్ ఎస్ బ్యాంక్ దే ఆర్ ఆల్ వెరీ రిస్కీ బెట్స్ అండి. ఓవరాల్ గా మనం చూస్తే కనుక మన గతంలో కూడా చూసాం, చాలా చాలా హైస్ నుంచి కిందకు వచ్చి ఐ థింక్ దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో ఈవెన్ పీసీ జ్యువెలర్స్ కూడా ఒకప్పుడు 200-300 రూపీస్ ఉండేది, అది ఓవరాల్ గా పెన్నీ స్టాక్ అయిపోయి 2 రూపీస్ దాకా కూడా వెళ్ళటం చూసాం. సో అక్కడ నుంచి న్యాచురల్లీ స్పెక్యులేషన్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి, బికాస్ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కూడా ఉంటుంది. అగైన్ ఇది 19 నుంచి 11 రూపీస్ దాకా రావటం చూసాం. ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 10 రూపీస్ కింద పెట్టి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో పుల్ బ్యాక్ కూడా అంతే ఫాస్ట్ గా మనకు వస్తాయి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి 1380 నుంచి 1450 మధ్యలో వస్తే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ న్యూస్ లైక్ జపనీస్ బ్యాంక్ స్టేక్ తీసుకుంది అండ్ ఎస్బీఐ 13% వరకు స్టేక్ అమ్మింది. ఇవన్నీ కూడా న్యూస్ రావడం తోటి మనం లాస్ట్ 1.5 month లో ఈ స్టాక్ అరౌండ్ 18 రూపీస్ నుంచి అబౌట్ 23-24 దాకా వెళ్ళటం చూసాం. అగైన్ ఈ స్టాక్ లో మనకి 27 నుంచి 28 ఏదైతే లాస్ట్ ఇయర్ స్వింగ్ హై ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అఫ్ కోర్స్ 5-7 రూపీస్ అప్ సైడ్ ఉన్నా కూడా ఈక్వల్లీ డౌన్ సైడ్ కూడా ఈ స్టాక్ ఉంది. ఇన్ కేస్ ఫ్రెష్ బయింగ్ చేయాలంటే ఐ వుడ్ నాట్ సజెస్ట్ అండి ఎస్ బ్యాంక్, బట్ ఉన్న స్టాక్ మీరు 20 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ మేబీ 27-28 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.